వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు సెమ్ 1 మ్యాథమెటిక్స్ 10th క్లాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెమ్ 2 మ్యాథమెటిక్స్ నేర్చుకుందాం. సెమ్ 1 ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. చెక్ చేయండి. ప్రతి క్లాస్ ఎగ్జాంపుల్‌తో సహా ప్రతి ప్రాబ్లమ్ మీకు చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇది సెమ్ 2 మ్యాథమెటిక్స్. సో, ఇందులో ఉన్న యూనిట్ నేమ్స్‌ని ఇక్కడ మీకు డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇందులో 7 యూనిట్స్ ఉంటాయి మీకు. సారీ 7 చాప్టర్స్ ఉంటాయి. ఓకే. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ మీద ఉంటుంది ఈ చాప్టర్ మొత్తం. సో, చాలా సింపుల్. ట్రిగనోమెట్రీ మొత్తం ఈజీగా రావాలంటే పైథాగరస్ థీరం మీకు రావాలి. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మీకు తెలియాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలియాల. ఈ చాప్టర్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ ఒక్క ట్రయాంగిల్ అర్థమైతే మీకు వచ్చేస్తది. ఓకే. సరే, ఈ ట్రయాంగిల్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి నాన్న. ఏదైతే ఈ విధంగా లాంగ్ చాలా పెద్ద సైడ్ ఉందో ఒక పక్క ఇలా పెద్దగా కనిపిస్తుంది కదా ఒక సైడ్. ఆ సైడ్‌ని హైపోటనస్ అంటారు. ఆ సైడ్‌ని హైపోటనస్ అంటారు. దానికి ఆపోజిట్‌గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. రిమైనింగ్ మిగిలిపోయింది కదా! దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. కొంతమంది ఈ ఎడ్జసెంట్ సైడ్‌నే బేస్ అని చెప్తారు. బేస్ అన్నా, ఎడ్జసెంట్ సైడ్ అన్నా ఒకటే. ఓకే. సో, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం మనం పైథాగరస్ థీరం రాయాలంటే హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇది దీని యొక్క ఫార్ములా. యాక్చువల్‌గా పైథాగరస్ థీరం ప్రకారం ఇది దీని యొక్క ఫార్ములా. హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అంటే ఈ ఒక్క వాల్యూ కట్టాలంటే వీళ్ళిద్దరిని కలపాల్సి ఉంటుంది. ఓకేనా? సరే. ఇప్పుడు దాని ప్రకారం ఫార్ములా రాయమని చెప్పాను. దాని ప్రకారం ఫార్ములా చూడండి. హైపోటనస్ అంటే ఏంటి? బీసీ స్క్వేర్. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ స్క్వేర్. ఎడ్జసెంట్ అంటే ఏబీ స్క్వేర్. సరిపోయిందా? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. దీని నుంచి మనం చాలా ఫార్ములాస్‌ని రాయొచ్చు. అవి ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇదే కదా మనకు వచ్చిన ఫార్ములా. క్వెషన్‌లో నెక్స్ట్ మనం క్లాస్‌లోకి వెళ్ళబోతున్నాం కదా! అక్కడ మీకు కొన్నిసార్లు బీసీ మాత్రం అడుగుతాడు. బీసీ మాత్రం అడుగుతాడు. అప్పుడు ఈ స్క్వేర్‌ని ఏం చేస్తామంటే ఇటు పంపించేస్తాం. స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమవుద్ది? రూట్ అవుతది. రూట్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఈ ఫార్ములా మీకు ఉపయోగపడుతుంది. నోట్స్‌లో మార్క్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని మనకు తెలుసు. పైథాగరస్ థీరం ప్రకారం రాసేస్తాను. బీసీ అడిగాడు అనుకో స్క్వేర్ ఇటు వచ్చేస్తది. అప్పుడు అది రూట్ అయిపోతుంది. ఓకే నాన్న. బీసీ స్క్వేర్ అడిగితే నీకు ఒకటి తెలిసింది. ఇప్పుడు బీసీ కాకుండా నీ క్వెషన్‌లో ఏసీ కట్టమన్నాడు. క్వెషన్‌లో ఏసీ కట్టమన్నాడు. అప్పుడేం చేస్తాం? సేమ్ ఫార్ములానే వాడతాం. చూడండి నాన్న. ఏసీ కదా కట్టమన్నాడు. అది బయటికి రాసుకో. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? బీసీ స్క్వేర్. ఒక్క నిమిషం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మనకి ఏసీ స్క్వేర్ కావాలా? ఇది ఇక్కడే ఉంచాం. ఏబీ స్క్వేర్ ఇటు పంపించాం. ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ కదా! ఇటెళ్తే మైనస్ అవుద్ది. అర్థమైందా ఈ ఫార్ములా? ఈ ఫార్ములా తెలియకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు పైథాగరస్ థీరం. ఇలాగ అందరూ రాసేస్తారు. ఈ పైథాగరస్ థీరం ఎవరైనా రాసేస్తారు. మీకు క్వెషన్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి ఏసీ అడుగుతాడు. లేదా ఏబీ అడుగుతాడు. అప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏసీ అడిగాడు. అప్పుడేం చేస్తావు? వీటిని ఇక్కడ ఉంచుతావు. వీటిని ఇటు పంపించేస్తావు. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఇటెళ్తే మైనస్ ఏబీ స్క్వేర్. సో, బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు నాకు ఏసీ మాత్రమే కావాలి. అప్పుడేం చేస్తావు? స్క్వేర్ అటెళ్తే రూట్ బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఓకేనా? సరే. వాడు ఏసీ కూడా అడగలేదు. ఏబీ అడిగాడు కట్టమని. అప్పుడేం చేస్తాం చూడు. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాన్న బీసీ స్క్వేర్‌ని అలాగే ఉంచాలిరా. ప్లస్ ఏసీ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఏసీ స్క్వేర్. నాకు ఏబీ కావాలి. అప్పుడు స్క్వేర్ అటు వెళ్తది. ఏమవుద్ది? రూట్ అవుతది. ఇలా ఈ 6 నీకు అర్థమైతే పైథాగరస్ థీరం మొత్తం వచ్చినట్లే. ఈ 6 అర్థం అవ్వాల. ఈ ఫార్ములా ఎవరికైనా గుర్తుంటది. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడికొచ్చేసరికి ఫస్ట్ ప్లస్ ఉంది. ఈ 2 ఫార్ములాలో మైనస్‌లు ఉన్నాయి. ఇవి మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? అర్థం కాకపోతే రెండోసారి మరలా చూడండి. మరలా చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ ఫార్ములా మనకు తెలిసిందే. బీసీ కావాలంటే స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అయింది అంతే. ఇప్పుడు ఏసీ కావాలి. అందుకే ఏసీని అలాగుంచు. బీసీని కూడా అలాగుంచు.
ఈ ఏబీ స్క్వేర్ అటు వెళ్ళింది, ఇది ప్లస్ వాల్యూ, అటు వెళ్తే మైనస్ వాల్యూ, మైనస్ ఏబీ స్క్వేర్. ఓకే, క్లియర్ అయిందా? డౌట్ లేదు కదా? సరే, స్క్వేర్ ఇటు వచ్చింది రూట్, ఇక్కడ క్లియర్ కదా? నెక్స్ట్ చూడు ఒకసారి, ఏబీ స్క్వేర్ అంటే వీడి కావాలి నాకు, వీడిని అలాగే ఉంచు. ఏసీ అటు వెళ్ళింది, ఇది ప్లస్, అటు వెళ్తే మైనస్, మైనస్ ఏసీ స్క్వేర్. సో స్క్వేర్ అటు వెళ్ళింది రూట్. సో ఈ 6 వాల్యూలు డౌట్ ఉన్నాయండి? ఈ 6 వాల్యూలు డౌట్ ఉండకూడదు మీకు. ఈ 6 వాల్యూలు వస్తేనే మీ క్వశ్చన్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇందులో ఎగ్జాంపుల్ 1 చూడు, ఏమన్నాడు? tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 అన్నాడు. నా సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా ఈ ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలిరా. ఓకేనా? ఈ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో tan A అంటే 4/3 ఇచ్చాడు. ఇప్పుడు అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మొత్తం అడిగాడు. అంటే సైన్ ఏ, కాస్ ఏ, tan ఏ, సీకెన్ ఏ, కొసీకెన్ ఏ, కాట్ ఏ, ఈ 6 వాల్యూస్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటారు. సైను, కాసు, టాను, సీకెను, కొసీకెను, కాటు, ఈ 6 వాల్యూస్నే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాడు. ఓకే, యాంగిల్ ఏ అన్నాడు. అంటే ఎక్కడుంది యాంగిల్? ఏ దగ్గర ఉంది. ఓకే, tan ఏ అన్నాడు 4/3. సో tan థీటాకి ఫార్ములా ప్రకారం 4/3. సో అంటే దీనికి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అన్న? 4k. 4 కాబట్టి k అనేదాన్ని నేను యాడ్ చేసుకున్నాను అన్న. అంటే మనకి రిమైనింగ్ వాల్యూ తెలియాలి కదా, ఈ వాల్యూ తెలియాలి కదా. ఇది ఇక్కడ వాల్యూ మనకు తెలియలే, ఇది అంతా తెలీదు. ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, కానీ ఈ వాల్యూ తెలీదు. దీన్ని కనిపెట్టడం కోసం దీన్ని 4k అనుకున్నాను. 4 దాని వాల్యూ, కానీ k అనే ఒక కాన్స్టెంట్ని యాడ్ చేశాను. ఓకేనా? సో ఇది 4, ఇది 3. ఇప్పుడు దీని వాల్యూ కట్టాలి. దీని వాల్యూ కడితేనే మనం సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా, సీకెన్ థీటా ఆ వాల్యూలన్నీ కట్టగలం. ఓకేనా? సరే కడదామా? సరే చూడండి, tan A అంటే బీసీ బై ఏబి, 4k/3k, 4/3 అని రాసుకున్నాను. సో దీని ప్రకారం ఏబి వాల్యూ ఎంత అన్న? 3k. ఓకేనా? డౌట్ లేదు కదా? వేర్ k అనేది ఏంటంట? ఒక పాజిటివ్ నెంబర్ అని చెప్పాను. ఓకే, సో ఇంతవరకు మనకు డౌట్ లేదు. ఇప్పుడు మనం ఏసీని కట్టాలి. మన పైథాగరస్ థీరం ప్రకారం, బై యూజింగ్ పైథాగరస్ థీరం, ఫార్ములా చెప్పు. ఏసీ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఒకసారి చూడు, ఏం చెప్పాను ఇక్కడ? ఏసీ స్క్వేర్ ఫార్ములా బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ట్రయాంగిల్ ఎలాగున్నప్పుడు? ఇలాగున్నప్పుడు. కానీ ఇక్కడ ట్రయాంగిల్ చూడు ఎలాగుందో. ట్రయాంగిల్ ఎలాగుంది? ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇది ఏ సైడ్ అవుద్ది నాన్న? హైపోటనస్ సైడే కదా. సో ఏసీ స్క్వేర్ హైపోటనస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఎప్పుడైనా హైపోటనస్ సైడ్ అడిగాడు అనుకో, వీళ్ళిద్దరిని కలిపేయడమే. అదే చేశాను చూడు, హైపోటనస్ సైడ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళిద్దరిని కలిపేశాను. ఓకేనా? ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇందాక మీకు చెప్పిన ఫార్ములా ప్రకారం ఇక్కడ హైపోటనస్ సైడ్ ఏంటి? బీసీ. అందుకు బీసీ వచ్చినప్పుడు మిగతా ఇద్దరిని కలిపాను. ఇక్కడ చూడు, ఇక్కడ హైపోటనస్ సైడ్ ఏంటి? ఏసీ. అందుకు వీళ్ళిద్దరిని కలపాలి. ఓకేనా? సరే, ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి రాద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి అంటే వాల్యూ ఎంత నాన్న? 3k. బీసీ అంటే 4k. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేశాను. ఏబీ ప్లేస్లో 3k హోల్ స్క్వేర్, బీసీ ప్లేస్లో 4k హోల్ స్క్వేర్. ఓకేనా? నాన్న మీరు ఏం వరీ అవ్వద్దు, నేను అలా రాసేస్తానని, అంటే మార్క్ చేసేస్తాను కదా. మీకు ఈ పీడిఎఫ్ ఇస్తాను, యాప్లో ఉంటుంది అన్న ఈ పీడిఎఫ్. మీకు మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ఉంటుంది పీడిఎఫ్, మీకు క్లియర్గా ఉంటుంది, ఇలా మార్క్ చేయకుండా ఉంటుంది పీడిఎఫ్. ఓకే, 3k, 3 స్క్వేర్ ఎంత నాన్న? 9k స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16k స్క్వేర్. 9 + 6 ఎంత నాన్న? సారీ, 9 + 16 ఎంత నాన్న? 25. సో 25k స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25k స్క్వేర్. సో కరెక్ట్గా చూడన్న, 25 దేని యొక్క స్క్వేరు? 5 ఒక స్క్వేరు, 5k. ఇక్కడ స్క్వేర్ పోయింది, ఇక్కడ స్క్వేర్ పోయింది, ఇక్కడ స్క్వేర్ పోయింది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. గాబర్లో ఈ స్క్వేర్ పోయి 25k అని రాసేస్తారు. తప్పురా, కరెక్ట్గా చూడు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25k స్క్వేర్ కదా, అంతేనా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఎలా రాయించినా? 5 స్క్వేర్ k స్క్వేర్. ఇప్పుడు యువతల పక్క స్క్వేర్లు ఈ స్క్వేర్లు పోతే ఏం మిగిలింది? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది? 5k. సరిపోయిందా లేదా? ఇక్కడే చాలా మంది గాబర్లో
ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అలా రాసేసి ఈ స్క్వేర్ తగ్గొట్టి స్క్వేర్ రాసేస్తారు. అది చాలా మిస్టేక్. ఈ వాల్యూ కూడా స్క్వేర్లో పోతుంది. ఓకేనా? సరే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5K వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అయినట్టు నాన్న? 5. సో ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. దీన్ని బట్టి సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కట్టడం సింపులే కదా. కట్టేద్దాం. చూడు, నౌ వీ కెన్ రైట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని రాసేద్దాం డెఫినేషన్ ప్రకారం. సైన్ ఏ అంటే వాల్యూ ఏంటంటే బీసీ బై ఏసీ 4/5. కాస్ ఏ ఇక్కడ బీసీకి బదులు ఏబి వస్తుంది అంటే 3/5. కాట్ అంటే ట్యాన్కి రివర్స్ నాన్న. గుర్తుపెట్టుకో, నీకు సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా తెలిస్తే చాలు. ఈ 3 వస్తే చాలు, ఎక్కువ అక్కర్లే. ఈ 3 వస్తే రిమైనింగ్ 3 కట్టివచ్చు. రిమైనింగ్ 3 ఫార్ములాలు కూడా అక్కర్లే, డైరెక్ట్ రాసేయచ్చు. ఈ 3 తెలియాల. సైన్ తెలిసింది కదా, 4/5. కాసు, సైన్కి కాస్కి కింద ఉన్న వాల్యూస్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. ఇదిగోండి చూడండి, పై వాల్యూ మారుతుంది. ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ నీకు ట్రయాంగిల్లో 4 కాకుండా ఇంకొక వాల్యూ మిగిలిందేంటి? 3 కదా, అదే రాశాను. 3/5 ఫార్ములా ప్రకారం అక్కర్లేదన్న. ఫార్ములాలు తెలుస్తాయి వస్తాయంటే కష్టం. ఫార్ములా తెలియకుండా సింపుల్గా చిన్న చిన్న లాజికల్తో కూడా గుర్తుపెట్టేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే, సరే. ఇప్పుడు ట్యాన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? చూడు, ట్యాన్ ఎంత అన్నాడు? 4/3 కదా. మరి కాట్ చెప్పురా, కాట్ వాల్యూ చెప్పు. ట్యాన్కి రివర్స్ కాట్, ట్యాన్ వాల్యూ 4/3, దీనికి రివర్స్ ఏంటి? 3/4. అదిగో సరిపోయిందా లేదా? దీనికి కష్టపడాల్సిన అవసరం ఎట్లేదు, వెరీ సింపుల్. ట్యాన్ వాల్యూ వాడు మనకి ఇచ్చేసాడు, దానికి తిప్పిసి రాసే, మీద కిందకి కిందకి మీదకి రాసే, కాట్ వాల్యూ అయిపోయింది. కొసికెన్ సైన్ వాల్యూకి రివర్స్ రాసే, 1/sin A రివర్స్, 4/5 రివర్స్ రాస్తే 5/4. ఓకేనా? నెక్స్ట్ సీకెన్ ఏ, సీకెన్ అంటే 1/cos, 3/5 రివర్స్లో రాయి, 5/3. అర్థమైందా లేదా? ఈ ఫస్ట్ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే మోడల్లో మీకు 4 లెక్కలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి 2 సైడ్లు ఇస్తాడు, ఒక సైడ్ వదిలేస్తాడు. ఆ సైడ్ కట్టమంటాడు ఫస్ట్, ఆ సైడ్ కట్టేస్తాం. పైథాగరస్ థీరం వాడి ఆ సైడ్ కట్టేసాం. సో ఆ వాల్యూ కూడా వచ్చింది. ఒక ట్రయాంగిల్లో 3, 4, 5 అని మనకి వాల్యూలు వచ్చేసాయి. ఇప్పుడు దాని ప్రకారం సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కడతాం. మనకి సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా సీకెన్ థీటా కొసికెన్ కాట్ ఈ 6లో ఏదో ఒక వాల్యూ క్వశ్చన్లో ఇస్తాడు. ఖచ్చితంగా క్వశ్చన్లో ఏదో ఒక వాల్యూ ఇస్తాడు మనకి. ఆ వాల్యూని బట్టి రిమైనింగ్ వాల్యూస్ మనం కడతాం. ఓకే, సరే. ఆ రిమైనింగ్ సైడ్ వచ్చింది అనుకో, ఆ రిమైనింగ్ సైడ్ వచ్చాక సైను కాసు ట్యాను కాట్ ఇవన్నీ చాలా సింపుల్, వాల్యూస్ కట్టడమే, డైరెక్ట్గా రాసివ్వచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చూద్దాం. ఎగ్జాంపుల్ 2 చూడన్న. ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ క్యూ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు. దీన్ని బట్టి సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు. అంటే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాడు అన్న. ప్రతి క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలంటే ట్రయాంగిల్స్ వేయడం రావాలి. ట్రయాంగిల్స్ ఎలా వేయాలి? సో క్వశ్చన్ రాసేటప్పుడు నీ క్వశ్చన్ ఎలా అర్థమైంది అనే దాన్ని బట్టి ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? ట్రయాంగిల్ ఏమైనా తప్పు రాస్తావా, ఏబిసి ఇలా రాశాను నేను, నువ్వు ఏబిసి రాసావనుకో అయిపోయాయి, మరి క్వశ్చన్ ఆన్సర్ రాదు నీకు. ట్రయాంగిల్ వేయడం రావాలా కరెక్ట్గా. ఓకేనా? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ఈజీ అయిపోద్ది. సరే చూద్దాం. సైన్ బి ఈజ్ ఈక్వల్ సైన్ క్యూ అని చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఈక్వల్ అయితే యాంగిల్ బి యాంగిల్ క్యూ ఈక్వల్ అని చూపించరా బాబు అని అడిగాడు మనకి. చాలా సింపుల్ రా, ఇదేం కష్టమా? చూడు, ఈజీ. చూడు, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పిక్యూఆర్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం నేను. ఓకేనా? సరే చూద్దాం. కరెక్ట్గా చూడన్న, యాంగిల్ బి యాంగిల్ క్యూ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు, అందుకే ఈ చివరన తీసుకున్నాను. ఓకేనా? లేకపోతే ఇక్కడ తీసుకోవాలి 90 degrees అయితే. బిక్యూ ఇటు తీసుకున్నాం. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? సైన్ బి ఈజ్ ఈక్వల్ సైన్ క్యూ అన్నాడు. ఓకే, సైన్ బి దీనికి ఫార్ములా, ఇది సైన్ బి. సైన్ ఫార్ములా ఏంటన్నా? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జ్, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసి. హైపోటనస్ సైడ్ ఏంటి? ఏబి. సైన్ క్యూ, సో ఇక్కడ క్యూ కూడా సేమే, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ సైడ్ అంటే పిఆర్ బై పిక్యూ. ఓకేనా? సరిపోయిందా? ఈ 2 వాల్యూలు ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. సైన్ బి సైన్ క్యూ వాడే ఈక్వల్ అని చెప్పాడు. సో సైన్ బి వాల్యూ కడితే సైన్కి ఫార్ములా రాసుకున్నాను, పక్కన రాసుకోరా. సైన్కి ఫార్ములా
ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ ఏంటి నాన్న? ఏసీ. హైపోటనస్ ఏంటి నాన్న? ఏబి. హైపోటనస్ అంటే నీకు ఇచ్చిన ట్రయాంగిల్లో ఏదైతే పెద్దది ఎక్కువగా, ఈ 3 యాంగిల్స్లో ఏది పెద్దది చూడు, ఈ సైడే కదా. ఈ మూడిట్లో ఏది పెద్ద సైడ్? ఈ సైడే. ఆ పెద్ద సైడ్ని హైపోటనస్ అంటారు. ఓకే, క్లియర్ కదా? ఓకే, సో ఆపోజిట్ అంటే ఏసీ, హైపోటనస్ అంటే ఏబి. ఓకే, క్లియర్ కదా ఇది? నెక్స్ట్ క్యూ. ఆపోజిట్ అంటే పిఆర్, హైపోటనస్ అంటే పిక్యూ. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు? వీళ్ళిద్దరు ఈక్వల్ అన్నాడా లేదా? వీళ్ళిద్దరు ఈక్వలా కాదా? అప్పుడు వీళ్ళిద్దరు ఈక్వల్ అయినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈక్వలే కదా. అదే రాశాను, ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ బై పిక్యూ. ఇక్కడ వరకు డౌట్ ఉందా? లేదు కదా? క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్. సో సరే, ఏసీ బై పిఆర్ ఇక్కడ ఏదైతే రాశానో మళ్ళీ అదే రాశాను నాన్న, కొత్తగా రాలేదు. ఏసీ బై పిఆర్, ఏబి బై పిక్యూ. వీళ్ళిద్దరు రీప్లేస్ అయ్యారు. ఎక్కడున్నాడు ఇక్కడికి వచ్చాడు, ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాడు. ఓకే, సో వీళ్ళిద్దరిని కేకి ఈక్వల్ అనుకున్నాను. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను. వీళ్ళిద్దరిని కేకి ఈక్వల్ అనుకున్నాను, ఈక్వేషన్ 1 అనుకున్నాను. పైథాగరస్ థీరం ప్రకారం బీసీ ఈజ్ ఈక్వల్ టు, చూడన్నా, బీసీ ఈజ్ ఈక్వల్ టు √AB² మైనస్ AC². సో ఇది మీకు ఫస్ట్లో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నానా. మరలా ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ చెప్పేటప్పుడు చెప్పాను, బీసీ అడిగాడు అంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ అడిగాడు. ఎడ్జసెంట్ సైడ్ అడిగితే ఏం చేయాలరా? హైపోటనస్ సైడ్ మైనస్ ఆపోజిట్ సైడ్. చూడనా, ఎడ్జసెంట్ సైడ్ ఎప్పుడైనా నీకు అడిగాడు అనుకో, హైపోటనస్ సైడ్ రాస్తాం మైనస్ ఆపోజిట్ సైడ్. అదే రాశాను చూడు ఇక్కడ, హైపోటనస్ సైడ్ AB² మైనస్ AC². ఇక్కడ స్క్వేర్ ఉండాలి కానీ స్క్వేర్ అటు వెళ్ళిపోయింది, అందుకు రూట్ కింద రాశాను. సేమ్ క్యూఆర్ కూడా సేమ్ అంతే. క్యూఆర్ అడిగాడు, వీళ్ళిద్దరిని అడిగాడు, ఈ వాల్యూని అడిగాడు. అప్పుడేమవుద్ది? PQ² మైనస్ PR². PQ² మైనస్ PR². ఇక్కడ స్క్వేర్ ఉండాలి, స్క్వేర్ అటు వెళ్తే రూట్. ఓకే, ఏమైనా డౌట్ ఉందండి? లేదు కదా? సో బీసీ బై క్యూఆర్ కడుతున్నాను నేను ఇప్పుడు. బీసీ బై క్యూఆర్ కడుతున్నాను. బీసీ అంటే ఈ వాల్యూ అదే రాశాను, క్యూఆర్ అంటే ఈ వాల్యూ అదే రాశాను. కరెక్ట్గా చూడన్నా, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు కే, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ డౌట్ లేదు కదా? దీని నుంచి ఇక్కడ వాల్యూస్ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు కే కదా, ఆ వాల్యూని తీసుకున్నాను. నానా ఇక్కడ నేను చెప్తున్నప్పుడు చూసి నోట్స్ రాయకండి, నోట్స్ నేను ఇస్తాను. ఓకేనా? ఈ పీడిఎఫ్ నేను యాప్లో ఇచ్చాను, అక్కడ నీట్గా ఉంటుంది. అంటే మధ్య మధ్యలో రాస్తాను కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. యాప్లో క్లియర్గా నోట్స్ ఉంటుంది. ఓకే, సరే. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు కే కదా, వాడికి ఇక్కడ ఏటి కావాలి? ఏబి కావాలి. అంటే ఇక్కడ పిక్యూని అటు పంపించడానికి అప్పుడు ఏటవుద్ది? ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తుందిరా? భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది. ఇలా రాయచ్చా? ఏబి ఈజ్ ఈక్వల్ టు కేపీక్యూ అని రాయచ్చా? అదే రాశాను చూడు, AB² అన్నాడు. సో K² PQ², K² PQ². సేమ్ ఏసీ, ఇక్కడ వాల్యూ సేమ్ అంతే. ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. నాకు ఏసీ మాత్రమే కావాలి, అప్పుడు పిఆర్ అటు వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం చేస్తుంది? భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది. ఇప్పుడు ఏం చేయన్నాడు? వాడికి స్క్వేర్ కావాలి, సో స్క్వేర్ చేయి. AC² ఈజ్ ఈక్వల్ టు K² PR². అదే రాశాను. నెక్స్ట్ సేమ్ వాల్యూ, సేమ్ వాల్యూ. వీళ్ళిద్దరిలో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయరా, వీళ్ళిద్దరిలోనే K² కామన్ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరిలో K² అనేవాడు కామన్గా ఉన్నాడు చూడు. పైన ఏముంది? రూట్ ఉంది. రూట్కి స్క్వేర్ పోతే ఏం మిగులుతుంది? కే మాత్రమే మిగులుతుంది. ఆ కేని బయటికి తెచ్చే, అది కేని బయటికి తెచ్చాను. కేని బయటికి తెస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? PQ², ఇక్కడ PR². PQ² PR². రిమైనింగ్ కింద నుండి వాల్యూ సేమ్ వాల్యూ అలా రాశాను. ఓకేనా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. వీడు ఒకటో కాదా? ఇద్దరు క్యాన్సిల్ అయిపోయినారు, మిగిలింది కే. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నా. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్ట్గా చూడు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బీసీ బై క్యూఆర్ నుంచి వచ్చింది. ఓకే, కరెక్ట్గా రా. ఫ్రమ్ వన్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. వీళ్ళిద్దరిని అలా రాసే.
కొత్తగా నేనేటి రాయట్లేదన్న. ఇదిగో వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఫ్రమ్ 2 నుంచి ఏమొచ్చింది? 2 ఇదంతా ఎక్కడ వాల్యూ? చూడు 2 ఇదంతా ఎక్కడ వాల్యూ? బీసీ/క్యూఆర్ వాల్యూ. ఆ వాల్యూనే రాయి. సో, దీన్ని బట్టి నువ్వేం చెప్పొచ్చు నాన్న? వీళ్ళిద్దరు కట్టినా కే అనేవాడిని అనుకున్నాం. వీడిని కట్టినా కే అనేవాడే వచ్చాడు. దీన్ని బట్టి వీళ్ళ ముగ్గురు ఈక్వలే అని చెప్పాం. సో, వీళ్ళ ముగ్గురు ఈక్వల్ కాబట్టి బై ఫాలోయింగ్ అబవ్ ఈక్వేషన్స్ వీటన్నిటి ప్రకారం ట్రయాంగిల్ ఏసీబీ, ట్రయాంగిల్ పీఆర్‌క్యూ దీన్ని బట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని మనం చెప్పొచ్చు. వెరీ సింపుల్. జాగ్రత్తగా చూడండి. ఏం లేదు. ఈ సైన్ బి ఈజ్ ఈక్వల్ సైన్ క్యూ ఇచ్చి మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని కట్టమని చెప్పాడు. దానికోసం సైన్ బి నుంచి ఒక వాల్యూ, సైన్ క్యూ నుంచి ఒక వాల్యూ తీసుకున్నాం. వాళ్ళిద్దరిని ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేసి దాన్ని కే అనుకున్నాం. అంతే. పైథాగరస్ థీరం ప్రకారం బీసీ వాల్యూ, క్యూఆర్ వాల్యూ కట్టాం. వి వాల్యూని కట్టి దీని నుంచి కే అనే వాల్యూని తీసుకొచ్చాం. దీని ప్రకారం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు, ఇక్కడ ఎవరైతే ఉన్నాడో వీడు, వీళ్ళ ముగ్గురు కూడా ఈక్వల్ అని చెప్పాం. వీళ్ళ ముగ్గురు ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్‌గా ఉన్నాయని అర్థం. ట్రయాంగిల్ సిమిలర్‌గా ఉంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ అని అర్థం. అంతే. క్వెషన్ అయిపోయిందిరా. పెద్ద కష్టమేం కాదు. చాలా సింపుల్ ఇది. 1, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ రోజే వచ్చేది క్వెషన్. ఇక్కడ వరకు చదవడం అర్థం అవ్వట్లేదు రేపు చదువుకుందాం. అలా ఎప్పుడు చేయకండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. కొన్ని సార్లు క్వెషన్స్ కష్టంగా అనిపించేటప్పుడు 1 మోర్ టైమ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే.